ఆశా, ఏం డాడీ? నా ఆయుర్వేద పుస్తకం కనిపించడం లేదమ్మా. అదే చరక సంహిత. ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడైనా చూసావా అని. ఇప్పుడెందుకది? అబ్బా, మళ్ళీ కీళ్ళన్నీ నొప్పి పెడుతున్నాయమ్మా, మోకాళ్ళన్నీ పట్టుకుపోయాయి. అవి తగ్గాలంటే మీ ఆయుర్వేద ఎక్స్పెరిమెంట్స్ మానేయాలి. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించుకోవాలి. అలా చెప్పమ్మా, నీ మాటైనా వింటారేమో. ఇంగ్లీష్ మందు పుచ్చుకోండి అంటే నా మాట ఖాతరు చేయడం లేదు. ఇదిగో, నువ్వు ఆయుర్వేదాన్ని చులకం చేసావంటే మాత్రం నేను సహించను. అది పంచమ వేదం, ధన్వంతుడు చెప్పిన శాస్త్రం. ఇంగ్లీషు మందులు జబ్బుని అణిచివేస్తాయే గాని పోగొట్టం. ఆయుర్వేదం అయితే వాటిని సమూలంగా తుడిచేస్తుంది. అయ్యా, అన్నిటికంటే హోమియోపతి ఉత్తమమైనది. జల్సీమియా గాని బ్రయోనియా గాని తగిలిస్తే వీపు మీద కూడా రెండు తగిలిస్తే వ్యర్థమా? బాగుంది డాడీ. మీకు ఆయుర్వేదం, అమ్మకి అల్లోపతి, గోవిందానికి హోమియోపతి. డాడీ, నేను ఒక కొత్త మందు చెప్పనా? ఏమిటమ్మా అది? అల్లో హోమియో ఆయుర్వేది అని. సిద్ధ మకర ధ్వజాన్ని, పెన్సిలిన్ని, జల్సిమియాన్ని కలిపి నూరేస్తే అది తయారవుతుంది. అల్లో హోమియో ఆయుర్వేది. బాగుందమ్మా పేరు. రాము, రాము, ఏమిటిరా? ఒరే రాము, ఊళ్ళో మా ఘోరం జరిగిపోతుందిరా. ఏమైంది? యేసుపాసం గడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు రా. అయితే ఆ విషయం భుజంగానే తెలిసి కులాంతరం వాళ్ళు కూడదంటూ వాళ్ళిద్దరిని రచ్చగీడ్చి నాన్న రాజా చేస్తున్నాడు. అవును, నిజంగానే ఈ ఊరికి పెద్ద తలకాయని. ఈ ఊళ్ళో మా కులపు అమ్మాయిని ఓ తక్కువ కులపోడు మనం పడ్డామా? ఇది ఊరు అనుకున్నారా, వాళ్ళకాడనుకున్నారా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కాదన్నవాడు చీటీ చిరిగిపోద్ది. ఒరే నారాయణ, ఏడు దాని మేడలో తాళి దింపి రేపు ఈ పాటికి మా కులపోడుతో దాని పెళ్లి జరిపిస్తాను. అయ్యా, చీటీ చిరిగిపోద్ది. ఏళ్ళు ఈ పెళ్లి కాపలానికి మీ అయ్యగారు ఎవరు? తాళి సంతానికి నువ్వెవరు? నీ అయ్యగారు అన్నట్టు వల్లకాడు కాదు, ఊరు. ఆ పిల్ల మెడలో చేయి వేసావా నీ చేతులు విరిగిపోతాయి. ఏరా నారాయణ, ఆడోళ్ళని చూసి భయపడిపోతావట. ఇది మన రాజ్యం, మన ఇష్టం. నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఉండు. ఆ తాళి ఏదో నేను తెంపుతాను. ఎవరు అడ్డం వస్తాడో. ఆగండి. ఏమిటి అన్యాయం? నడివీధిలో పెళ్ళైన ఆడపిల్ల తాళి తెంపుతా ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? ఏటో కంఠం లేస్తుంది. చీటీ సిరిగిపోగలదు, జాగ్రత్త. తప్పు చేసినోడివి. ఇందులో మా తప్పే ఉంది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప, అందుకు మా పెద్దలు అంగీకరించడం తప్ప. తప్పున్నారా? అసలు ఇది పెళ్లే కాదు. పెళ్లిళ్ళు ఆ లోకంలో దేవుడి ఇష్ట ప్రకారం జరుగుతాయంట. ఆపడానికి అడ్డుపడడానికి మనం ఎవరం బాబు? ఆలోచించండి. నోరమోయ్, అక్కడెక్కడో దేవుడు రాసి పారేశాడని ఇక్కడ తనేయడానికి ఎదవను కాను నేను. ఇందులో చాలా గొడవ ఉంది. నారాయణ, వదులు. కులం చెడిపోతే ఊరు చెడిపోద్ది, ఊరు చెడిపోతే దేశం చెడిపోద్ది, దేశం చెడిపోతే భూగోళం బూడిదైపోద్ది. మీ కాళ్ళట్టుకుంటారు. నా బిడ్డ బతుకు నవ్వుల పాలు చేయకండి. ఊరి పెద్దలు పెద్దలంగాను మాకు ఈ బాధ. ఓ తక్కువ కులపోడు, ఎక్కువ కులంగాన్ని. ఆఖరికి ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే మనగాడు తయారయ్యాడన్నమాట. గడ్డిపోసంత ఎదవ చెట్టు అంత మిమ్మల్ని పట్టుకొని ఒక ఊపేయడం, దానికి మీరు తలకాయించుకొని వచ్చేయడం. తప్పేంటి? ఆడన్నట్టు మన పూర్వీకులు కొన్ని ఎదవ పనులు చేశారు, అందుకే తలంచుకున్నాం. లేకపోతే ఆడెంత, ఆడ అంతరం ఎంత? నారాయణ, ఎవరి కూతురి పిల్ల? రంగయ్య గారి కూతురండి. ఊరమ్మో ఊరనాయనో, చిన్నప్పుడు ఎంత ఉండేది. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు. పద, రంగయ్య మామ కలుసుకో. పాపం ఆ అమ్మాయి మీద మీరు కన్నేయడం. ఏ నా కళ్ళొంకరా కాలొంకరా? అది కాదండి, మీకు పెళ్ళైన వెంటనే కూతురు పుట్టుంటే అంత ఉండేదండి. ఏడిచావులే, నే 25 ఏళ్ల ముందు పుట్టుంటే చచ్చిపోయిన నా పిల్లవంత కూతురు ఉండేదంటావు. ఈ అదవ మాట వదిలేబట్టే చీటీ చిరిగిపోద్ది. అమ్మో అమ్మో, ఈ గుంట నా గుండెకాయ తినేసి మరీ వెళ్ళిపోతుంది. రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు. అన్నయ్య, హారతి. జ్యోతి, ఏమిటమ్మా కొత్తగా? ఈ హారతి ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నానా? నీ మాయిదారి దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టానా? సరేలే, నీ మాటలకే. ఏదో ఓ రోజున నువ్వే ఆ దేవుడికి దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుంటావు, చూస్తూ ఉండు. ఆ రోజు రానే రాదమ్మా. నీ దేవుడు 4 చేతులతో గదలు, చక్రాలు, ఈటెలు, బాణాలు పుచ్చుకొని నంబర్ 1 రౌడీలా కనిపించిన నాళ్ళు కన్నెత్తైనా చూడను. పంచే చొక్కా వేసుకుని మామూలు మనిషిలా వచ్చి 10 మందికి మంచి చేయమను జోహార్ కాళ్ళ మీద పడతాను. పోన్నయ్య. ఇవాళ తిథి ఏమాత్రం బాగలేదయ్యా. పైగా వర్జ్యం ఒకటి ఏడిసింది. వీటమ్మ కడుపు గాల యమగండం దుర్ముహూర్తం కలిపి జాయింట్ గా ఇప్పుడే రావాలా? మా బావమరదకుడు ఇట్టాగే పెళ్లి చూపులకి యమగండంలో వెళ్లి మధ్యలో పిచ్చికొక గరిచి ఢామని చచ్చాడు. నువ్వు నీ యమగండం ఏం చేసినా నేను వెళ్ళక తప్పదురా.
నేను బీద పిల్లను ఉద్ధరించడానికి వెళ్తున్నాను. ఓవేళ నేను అమ్మ కడుపు కాల ఆ పిచ్చుకొక్కు వచ్చి నన్ను కరిసింది అనుకో సత్య అజ్జావాలి కానీ నేను చావను. చావరు. అయ్యా 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 ఆ రాము గారు ప్రతి విషయంలోనూ మనకు ఎదురొచ్చే విరోధి కదా. మీరు పోయి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చలేదయ్యా. అక్కడే ఉందిరా రాజకీయం. ఈ ఊరు మొత్తానికి ఆడు ఒక్కడే కదా మనకి ఎక్స్పర్టీ. ఆ చెల్లుని మనం పెళ్ళాడెత్తే బామ్మద్దిగా చేతులు కట్టుకుని నిలబడతాడు. ఊరంతా మనకి ఆళ్ళ కింద ఉంటది. బాబు గారు, ఓహో బాబు గారు. కోసం వచ్చి ఉంటాడు. తప్పున్నాయి అలా చేయి ఖాళీ లేదు వెళ్ళిపోమని చెప్పి ఎవడైనా సరే వెళ్ళిపోమని. నారాయణ బాబు గారు ఉన్నారా? నువ్వా? వెళ్ళు త్వరగా వెళ్తే అదృష్టం ఉంటుంది. అయ్యో ఒరే నారిగా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? తప్పుడు ఎదవా మాంగారు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావా? దయచేయండి మాంగారు లోన దయచేయండి. ఇదేంటయ్యా రూట్ ఇట్లా సడన్ గా మార్చేశారు? రండి మాంగారు రండి. మీరు ఎప్పుడూ పైకి రాలేదనుకుంటాను. ఏ మొహమాట పడకండి. ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. ఏట్రా నారిగా అలా చూస్తాయి మాంగారు టిప్పులట్రా. రండి మాంగారు లోనకి రండి. రండి మాంగారు రండి. ఇలా కూర్చోండి. అమ్మమ్మ అక్కడ కాదు, ఇలా పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చోండి. దర్జాగా. బాబు గారు, మీ నేను కూడా నిలబడే స్తోమత లేనివాడిని. మీరు ఇట్ట మర్యాద చేస్తుంటే. మాంగారు మీరు అలా చిన్నతనంగా మాట్లాడొద్దు. నాది అసలే జాలిగుంటే ఎండలో పెట్టిన ఎన్నపూసలా కరిగిపోద్ది. మీరు ఏం పెట్టుకోవద్దు. ఇవాళ నుంచి నా ఆస్తిపోస్తులన్నీ మీ కష్ట సుఖాలన్నీ నాయి. మీరు అంటే మనం ఒకటైపోతాం. నారిగా వదులు. మా అయ్యగారి మంచితనం మీకు తెలియంది కాదు. చూశారు, తాను పెట్టే కష్టాలు భరించలేక మొదటి భార్య ఉరి పోసుకు చచ్చింది. మీకు తెలియంది కాదు. రెండో భార్య కిరసనాయలు పోసుకుని అంటించుకు మరీ చచ్చింది. అయ్యో నారిగా. అయ్యో అయ్యో, ఏం చెప్పమంటారు? ఇంత ధర్మాత్ముడికి ఈ ఒక్క విషయంలోనూ ఇంత ఘోరం జరిగిపోతుంది. మీ మర్యాదలు చూస్తూ ఉంటే ఇది కళా నిజమని మంచి మాట నమ్మలేకుండా అన్నారు. ముమ్మాటికి నిజమే. రాత్రి విష్ణుమూర్తి వారు నా కల్లో కనిపించి నువ్వు రంగయ్య కూతుర్నే పెళ్లి చేసుకో, రంగయ్య కష్టాల నుంచి బయటపడాయి అని ఆర్డర్ వేశారు. మరి దేవుడి మాట కాదంటే కళ్ళు రెండు పోతాయని ఆయన చేత మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను. ఇది ఉంచండి. అప్పుగా మాత్రం కాదు, ఖర్చులకి. ఉంచండి నక్కలు నొక్కొచ్చారు. ఉంచండి. ఏమిటి మీరు అనేది? మా అమ్మాయిని మా జ్యోతి మా ఇంటి జ్యోతిని చేసుకుంటాను అనండి. గొప్పింటి ఇల్లాలు కావాలని నా బిడ్డను దుట్టు రాసుంటే నేను కాదనగలనా? అలాగే ఎంత గొప్ప మాట వదిలేశారు. మీరు నోరు తెరవండి. మీరు కూడా తెరవండి. జాగ్రత్త, ఏదైనా నేల మీద అడుగుతుంటే చీటి చింపుతాను. ఏమిటిదంతా? నారాయణ వదులు. ఈ పాలైనా కొంచెం జాగ్రత్తగా చెప్తాను. ధర్మాత్ములైన మా భుజంగమ్మ బాబు గారు ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసుకొని మీతో వియ్యమందడం కోసం మీ చెల్లెలు గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రదానం జరిపించడానికి స్వయంగా వచ్చారు. నా చెల్లిని ఈయనకిచ్చి పెళ్లి చేయాలా? అడిగించడానికి నీ ధర్మ ప్రభువుకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదయా? ఏమయ్యా, పెళ్లి కొడుకువా నువ్వు? అవును, పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకులా కనపడకపోతే పలకి మోసుకోళ్ళ కనపడతానా? మేళతాళాలతో ఏలుగెక్కి ఊరేగింపుతో గుమ్మలోకి వచ్చే పెళ్లి కొడుకులా కనపడనా? ఇలా నాకులా పట్టు కనపట్లేదా? పట్టు చీరకు బదులు ఓ తెల్ల చీర తెచ్చుంటే మా చెల్లికి తొందరగా ఉపయోగపడి. అంటే నేను పెళ్లి అవగానే చచ్చిపోవాలని కోరిక? వయసు మడిన వాడివి చావక నల్లరాయిన ఎలకాలం బతికి ఉంటావా? ఓరనాయనో నాకు వయసు మడిపోయిందా? బామరిదే, నువ్వు బావిలో కప్పవే. ఈ పల్లెటూళ్ళలో ఎక్కడే పుట్టో ఎక్కడే పెరుగో నీకు విషయాలు ఏం తెలుస్తాయి? ఇలా బామరిదే, అమెరికా అని ఒక ఊరు ఎంత ఉంటుంది, మన మెడ్రాస్ అంత ఉంటుంది. అక్కడేటో తెలిసిన 17 వస్తే గాని అన్నప్రాసన లేదు, అక్షరాభ్యాసం లేదు. 47 వచ్చాక పెళ్లి. ఇదే అమెరికా అయితే సరిగ్గా నాకు పెళ్ళిడు. అది బామరిదే, నా వయసు ఎంత అనుకుంటున్నాయా? ఇదిగా ఒక్క టాలెంట్ చూపించు, ఛాలెంజ్. కదిలిన పన్ను ఒక్కటే చూపించు. నారాయణ వదులు. మా బాబు గారు పసి బొద్దింక, పసి గోరింక వదులు. ఆయన మనస్సు వెన్న, నెయ్యి వదులు. మాట తాజా నెయ్యి. ఈ వివరాలన్నీ నాకు అనవసరం. మూడో పెళ్లి వాడిని కట్టుకునే కర్మ నా చెల్లికేం పట్టలేదు. పండి ఇక్కడి నుంచి. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేకు. నేను రెచ్చిపోయాలంటే చీటి చిరిగిపోతాయి. పెద్ద మనుషులు ఎవరో కొద్ది మనుషులు ఎవరో మాకు తెలుసు. ఇంకోసారి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావో ఇక్కడి నుంచి ఇంటికి చేరవు. కాళ్ళు చేతులు విరగొట్టించుకుని ఆసుపత్రిలో చేరతాం. జాగ్రత్త. కొడుకు గైడ్ ఏమని అరుస్తూ ఒంటికాల మీద లేచిపోతున్నాడు. మొన్న పంచాయతీలోని నేను పిల్లనిస్తానంటే ఇంటికి వచ్చాను కాబట్టి గడప తొక్కుతారా?
నాకే ఆడుకుంటాం దొరక కాదు ఈల కొడితే 1000 మంది నిలబడతారు లైన్ లోని. కొట్టడమే రాదు కానీ కొడితే అంటే ఇలా ఆ, మా వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ బాబు గారు. ఇది వరకు మనం అనుకున్న ప్రకారం మా జ్యోతి మీద ఇది ఖాయం. ఓరమ్మో ఓరవాయనో నారాయణ పెళ్లి కాళ్ళు వచ్చేసిందిరా. రాకేం చేస్తుందయ్యా, చావు కాడ వచ్చినా పెళ్లి కాడ వచ్చినా దాగదంటారు. నార్మల్ అవతల శుభకార్యానికి వెళ్తా ఉంటే ఎక్స్పర్ట్ వల్ల మాటలు వదులుతాం. నీకు సావుకాలు వచ్చింది. ఉండు, బంధువులు ఎవరు వచ్చారు? బాబు గారు ఏంటి ఏంటి అంత కట్టగొట్టుగా వచ్చేసారు? ఇవాళ కొత్త పడవ నీళ్ళలో దింపుతున్నాండి అయ్యా. ఆ మంచి కార్యం తమ చేతి మీదుగా జరిపించుకోవాలని వచ్చామండి అయ్యా. ఈ ఆడ కుదరదయ్యా, మీకు తెలీదా? ఇంకా సేపట్లో నా పెళ్లి. తమ పెళ్లి విషయం తెలుసండి అయ్యా మాకు. అందుకే ఇవాళ సేనా మంచి రోజని పడవ దింపుతున్నాం. అదేం కుదరదు, వెళ్ళండి 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 వెళ్ళండి. నువ్వుగా నిన్ను కూడా రమ్మలేదని ఏడుపా? నాకు అయ్యేం కుదరవు. నేను ప్రజల మనిషిని, వాళ్ళ కోరికలు నేను తీర్చాల. నువ్వు ఇక్కడే ఉండి వచ్చే చుట్టుపక్కలని పెళ్లి పందిరిలో దోలుకురా. నేను ఈలోగా పని చూసుకొచ్చేస్తాను. పదండి. ఆ భుజంగ గడి మెళ్ళలో ఈ దండ వేసి బాగా వాసన చూసేలా చూడండి. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి రా. దండాలు బాబు, ఈ పేదోడు మాట మన నుంచి తమరు వచ్చేందుకు చాలా ఆనందంగా ఉందండి. అదేం మాటయ్యా, మీ బీదా దిక్కే అంటే నాకు ప్రాణం. నాదో టైప్ జాలిగుండే. అరే సో వస్తారేంద్ర అయ్యగారి మెల్ల దండేసి ఆ పడవలో పాదం పెట్టించగా. ఆగండి, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెట్టే దండలా విను వేయండి. కుడికాలు పెట్టండి బాబు, కుడికాలు కుడికాలు. కూర్చోండి. ఆగవయ్యా, రెండో దండ ఒకటా ఇదో దండ? కాదనకండి బాబు, మీకోసం పట్నం స్పెషల్ గా తెప్పించాం. అలాగైతే. మరి పరిమళం చూడండి. అవతల నాకు పెళ్లి ముహూర్తం, యువతలు నా కళ్ళు చిడతలు చిడతలు గమ్ముతలు చిడతలు. రేయ్, పేపటి గాలి ఎవడో నడేట్లో తోసేసిరంటే. అలాగే తోయండి.